హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఫ్రెండ్స్, మనకైతే ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. మనసులయ్య సాంగ్ అనేది మనకు రజనీకాంత్ న్యూ మూవీని మాత్రం ఈ సాంగ్ అయితే మనకు చాలా ట్రెండింగ్లో ఉంది. ఫ్రెండ్స్, మనకి ఎక్కడ చూసినా మాత్రం ఇదే సాంగ్ కనిపిస్తుంది. నేను అందుకోసం అయితే ఈ సాంగ్తో మనం లిరిక్స్ యాడ్ చేసుకొని కూడా ఫోటోస్ యాడ్ చేసుకొని చాలా బాగా సింపుల్గా అయితే ఎడిట్ చేశాను. మీరు ఒక వన్ క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకైతే మ్యూజిక్తో వినంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్స్ కూడా మంచి మనకు స్లో మోషన్ మనకు బీట్ తగ్గట్టయితే మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే కూడా మనకు సెట్ అయిపోయాయి. ఓకేనా, చాలా సింపుల్గా మీరు మీ ఫోటోస్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు కావాల్సిన లింక్స్ అన్ని మీరు ఎలక్ట్రిక్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సింపుల్గా ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. కొంచెం స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు న్యూ ఇక్కడ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకుని మనకు ట్రెండింగ్ రజనీకాంత్ సాంగ్ స్టేటస్ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్స్ 2 లింక్స్ ఇచ్చాను. మీరు ఫస్ట్ అయితే మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని మనం ఏం చేస్తారంటే మనకు బీట్ మార్క్ వచ్చేసి మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను. ఒకవేళ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే ఈ ఫంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫ్రెండ్స్, ఆ ఫంట్ని కూడా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ ఫంట్ని కూడా సేమ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఫంట్ అయితే ఏం టచ్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఇక్కడ 6.09 milliseconds నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓకేనా, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే ఉంటే పర్లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే సింపుల్గా ఆ ఫంట్ కూడా కింద నా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మనకు ఫంట్ అని ఇస్తాను. ఆ ఫంట్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరైతే ఎలక్ట్రిక్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మనకు ఈ బీట్ మార్క్ని ఇంపోర్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంట్ దాంట్లో యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోస్ యాడ్ చేద్దాం. జస్ట్ ఏం లేదు, ఆ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, సింపుల్గా మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఏం లేదు, మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని సింపుల్గా మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆడబడి దానికి ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా, మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకొని మనకి సింపుల్గా లాస్ట్ వరకు సేమ్ మనకి ఎన్ని ఫోటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని ఇలా యాడ్ చేసుకొని మనం లాస్ట్లో మనకు అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మనకు వీడియో డ్యూరేషన్ వచ్చేసి మాత్రం 16 seconds వరకు ఉంది. అక్కడ వరకు అయితే మీరు ప్రతి ఫోటోని ఇదే విధంగా యాడ్ చేసుకొని కొంచెం స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, స్కిప్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మాత్రం సింపుల్గా ఒక ఫోటో అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అన్ని ఫోటోస్కి నేను ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ అన్ని బీట్స్కి తగ్గట్టు ఇచ్చాను. ఆ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఆ 2 లింక్స్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి వెబ్సైట్లో. అక్కడ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ నేను 2 లింక్స్ని ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం మనకు కాపీ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం ఈ టెక్స్ట్ ఏం టచ్ చేయకండి. నేను ఫస్ట్లో నేను చెప్పాను కదా టెక్స్ట్ గురించి. మనం పెట్టుకున్న ఫోటోస్ వరకు మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ అండ్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా మనం చూడండి. ఫ్రెండ్స్, ఆ ఫోటో మాత్రం ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయింది. మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి మనకు స్మూత్ యానిమేషన్స్ కానీ స్లో మోషన్ యానిమేషన్ మొత్తం అయితే ఆటోమేటిక్గా దానికి సెట్ అయిపోయింది. ఇక్కడ నేను మొత్తం కలిపి ఆ ఫోటోకి ఇచ్చాను కాబట్టి ఫ్రెండ్స్ స్టీమ్ లేదు. అక్కడ మనకు కాపీ, ఇక్కడ పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మన సెకండ్ ఫోటో. ఫ్రెండ్స్, ఇలానే మీరు ప్రతి ఫోటోకి మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ తీసుకున్నాము ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ అన్నిటికీ సింపుల్గా ఇదే విధంగా మీరు అయితే మీరు ప్రతి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, మనకు 16.09 వరకు అయితే మనకు వీడియో డ్యూరేషన్ ఉంది. అక్కడ వరకు మీరైతే ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని సింపుల్గా మీరు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకొని మనకు మొత్తం ప్రాపర్గా వస్తుందో రావట్లేదు. ఓకేనా, మొత్తం చూసుకున్న తర్వాత జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లోకి వెళ్ళి కూడా మీరు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.